హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ. ఈరోజు మనం దమ్ పుక్ చేద్దామండి. దమ్ పుక్ అంటే ఉర్దూలో స్టీమ్ మీద ఉడకబెట్టడాన్ని దమ్ పుక్ అంటారండి. దమ్ అంటే స్టీమ్ కదా, లైక్ దమ్ బిర్యానీ. స్టీమ్లో అంటే ఉడికించడాన్ని దాన్ని దమ్ పుక్ అంటారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి చూద్దామండి. హ్యావ్ ఎ లుక్. చూడండి, మేక మాంసం, మేక కాల్ అన్నమాట. ఇది రాన్ అంటారు కదా, మేక లెగ్ అనమాట. ఇది తీసుకున్నాను. ఒక లెగ్ 2.5 kgs ఉంది ఇది. ఇప్పుడు దీన్ని ఈ ఫ్యాట్ అంతాను, ఈ కొవ్వు అంతాను నేను ఈ కుండ తీసుకున్నానండి. ఈ కుండలో పరిచేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అంతా ఈ మన చాప్స్ ఇవన్నీ కలిసి కూడా ఉన్నాయి దీంట్లో. చూడండి, ఇది చూడండి, ఈ కొవ్వు అంతాను నేను ఈ కుండలో పరిచేస్తాను క్రింద. ఎందుకంటే దీంట్లో ఆయిల్ పొయ్యమన్నమాట. ఇదంతా మొత్తం ఈ కొవ్వుతోనే ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిచేస్తాను ముందు నేను. చూడండి, పీసెస్ పెట్టేద్దాము క్రింద. ఈ కొవ్వు అంతాను, ఈ కొవ్వుతోటి, మేక కొవ్వు చాలా మంచిదండి హెల్త్కి. హార్ట్ హెల్త్కి అయితే చాలా బ్రహ్మాండం ఇది. ఇవన్నీ ఇలాగే పరిచేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇంత పెద్ద పీసెస్ అన్నమాట. ఇది కూడా పరిచేస్తా. ఇప్పుడు దీంట్లో ఆలు, టమాటోస్, మళ్ళీ మన ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు చిన్న సైజు తీసుకున్నానండి. ఇది వెల్లుల్లిపాయలు పడంగానే పెట్టేసేయాలి. ఆలు పెడుతున్నాను. చిన్న చిన్న టమాటోస్ కూడా పెట్టాలి దీంట్లో. మీకు ఎంత టమాటోస్, ఎన్ని ఆలు ఇష్టమైతే అన్ని బంగాళాదుంపలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఉల్లిపాయలు. ఎలా పడితే అలా పెట్టేసుకోవచ్చులేండి. ఇలాగే పెట్టాలి, అలాగే పెట్టాలి అని ఏమీ పద్ధతి లేదు. 2 నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఉప్పు వేస్తున్నానండి. 1 టీ స్పూన్ ఉంటుందిలేండి. ఒక టీ స్పూన్ మిరియాల పొడి అండి, ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు మన ఉప్పు, బ్లాక్ పెప్పర్ వేసాను కదండి, దాని మీద ఈ మిగిలిన మటన్ అంతా పరిచేస్తాను. ఇంకా దీంట్లో ఆయిల్ అదేమి వేయరండి. మిరపకాయ ఉంటే, బజ్జీ మిరపకాయ ఉంటుంది కదా, అది ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ నాకు దొరకలేదు బజ్జీ మిరపకాయ, అందుకనే నేను వేయట్లేదు. ఇంతేనండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ దీని మీద కాస్త ఉప్పు వేస్తాను. ఎక్కువైతే కష్టం, తక్కువైతే మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మిరియాల పొడి అంతే. ఇప్పుడు దీని మీద ఒక 3/4 గ్లాస్ వాటర్ వేస్తానండి దీంట్లో. ఈ గోధుమ పిండి మన రొట్టెకి ఎలాగైతే మనం ఇది ఒత్తుకొని పెట్టుకుంటామో అలాగే ఒత్తుకొని పెట్టుకోవాలి. దీన్ని చక్కగా ఇలాగా సీల్ చేసేసేయాలన్నమాట. స్టీమ్ పోనివ్వద్దు అసలు. కాస్త దీనికి ఒక 5 minutes దీన్ని హై ఫ్లేమ్లో పెడతాను. ఆ తర్వాత మొత్తం సిమ్లో పెట్టేస్తాను 2.5 hours వరకు. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు స్టవ్ పైన పెడుతున్నాను. చాలా జాగ్రత్త. 5 minutes దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి నేను మొత్తం సిమ్లో పెట్టేస్తాను, చూపిస్తాను. అంటే 5 minutes అయిపోయాయి హై ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేస్తాను. అంటే సిమ్ అంటే మొత్తం సిమ్లో పెట్టకూడదండి, కాస్త ఉడకనివ్వాలి కదా మాంసం. ఎందుకండి ఇంత సిమ్లో పెడితే సరిపోతుంది.
ఓకే అండి, దీన్ని 2.5 అవర్స్కి వదిలిపెట్టేస్తాను, ఉడకనిద్దాం అంటే. స్టవ్ ఫ్లేమ్ ఇంకా కూడా నేను బంద్ చేయలేదు, 2.5 అవర్స్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని తెరిచి చూపిస్తా. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి, బంద్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాం. చాలా వేడిగా ఉంది. ఇదండి చూడండి, ముందు ఈ గోధుమ పిండి పెట్టాం కదా, దీన్ని తీస్తున్నాను చక్కగా. ఇప్పుడు కూడా ఈ కుండ చాలా వేడిగా ఉందండి. అదే అంటారు కదా, కుండలో దాకలో అన్నం ఉడుకుద్ది, కుక్ అవుతుంది. కుక్కర్లో అయితే అన్నం ఇదంటే అంతే అండి. తీసి ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తాను. చూడండి, ఉడికి టేబుల్ మీదకి వచ్చిందండి, తయారైతే టేబుల్ మీదకి వచ్చింది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. 2.5 అవర్స్ ఖచ్చితంగా దీనికి టైం ఇవ్వాలి. చూడండి ఎంత చక్కగా, చూసారా మ్యాష్ అయిపోయింది చాలా బాగా. అంటే ఆ పింక్ కలర్లోకి వచ్చాయన్నమాట. ఈ మాంసం అంతా పింక్ కలర్ ఉంది, బ్లాక్ అవ్వలేదు. ఇది పొట్టేళ్ళ మాంసం అండి. ఓకే ఫ్రెండ్స్, ఆ మాంసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా, సాఫ్ట్గా, ములాయంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి. మీకు కావాలంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు, నా దగ్గర లేవు. అదేనండి బజ్జీ మిరపకాయ అంటారు కదా, అది వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి. దీన్ని నాన్తో, పొరాటో, ఎక్కువైతే నాన్, బటర్ నాన్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తారనమాట. ఇది నమ్కీన్, అంత ఎక్కువ కారం అదే ఉండదు, అంటే ఉప్పుగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి. మీ కుకింగ్ ఎక్స్పర్ట్ సెలవు తీసుకుంటుంది. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.